అధికారంలో ఉన్నప్పుడు గ్రామసీమలను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో రోడ్లు, పంచాయతీ భవనాలను కట్టినందుకు సర్పంచులకు బిల్లుల చెల్లింపులో బీఆర్ఎస్ సర్కార్ మోసం చేసిందన్నారు సీతక్క. అప్పుల పాలైన సర్పంచులు అవమానాలతో ఆత్మహత్యలకు పాల్పడిన విషయాన్ని గుర్తు చేశారు. గత 5 ఏళ్లుగా బిల్లుల చెల్లింపులు జరగలేదన్నారు. దీంతో ఇప్పుడు ఆర్థికంగా చితికిపోయిన సర్పంచులు ప్రభుత్వంపై పోరుబాట పట్టారని మంత్రి సీతక్క తెలిపారు. సంపినోడే తద్దినం చేసినట్టుగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచులకు బిల్లులు ఇవ్వక వాళ్లతోటి బలవంతంగా పనులు చేయించి మరి ఎలాంటి ఆర్డర్స్ లేకుండా ఇష్టానుసారంగా కూడా పనులు ఇప్పించి పనులు చేయించి బిల్లులు ఇవ్వకుండా సంవత్సరాల తరబడి వాళ్ళ ఆత్మహత్యకు కారణమైనటువంటి ఈ బీఆర్ఎస్ నాయకులు ఇవాళ డ్రామాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. హరీష్ రావు గారు ఇవాళ మీరు వచ్చి మరి సర్పంచుల కోసం ఏదో ప్రేమ ఉన్నట్టుగా సన్నాయి మాటలను మాట్లాడుతున్నారు. మరి ఆర్థిక శాఖ మీ దగ్గరే కదా, మరి మీ వెనుక ఉండేటువంటి మాజీ సర్పంచులకు కూడా తెలుసు కదా. మీ దగ్గర ఆర్థిక శాఖ పెట్టుకుని మీ చేతిలో అధికారం పెట్టుకుని బిల్లులు ఇవ్వకుండా వాళ్ళ ఆత్మహత్యలకు కారణమయ్యి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మా మీద బురద జల్లేది కేవలం ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసి అడ్డదారులు ఎట్లా అధికారానికి రావాలనే కదా మీ యొక్క కుట్రలు. మరి మీకు నీతి నిజాయితీ ఉంటే, సర్పంచుల మీద అంత ప్రేమ ఉంటే, వివిధ వర్గాల మీద అంత ప్రేమ ఉంటే మరి మీరెందుకు సమస్యలన్నీ పెండింగ్ పెట్టిరా నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు గతంలో మీ ప్రభుత్వంలో 2022 జూలై నుంచి మార్చి ఇప్పటి వరకు ఏ బిల్లులు ఉన్నాయో అవన్నీ మేము చెల్లించుకుంటూ వస్తున్నాం. ఎన్ఆర్ఈజీఎస్ కావచ్చు లేదా ఇతరత్ర కావచ్చు. కానీ మీ ప్రభుత్వంలో మీరు పెండింగ్ పెట్టినటువంటి 580 కోట్లకు పైగా బిల్లులు సర్పంచులవి మీరు పని చేయించి వాళ్ళకు బిల్లులు చెల్లించకపోవడంతో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు, ఆత్మహత్య ప్రయత్నాలు చేశారు.